హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో, ఇప్పుడు మనకేంటి అంటే కొన్నిసార్లు హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు మనకి సెప్టమ్ లాగా కనిపించొచ్చనమాట యూట్రస్‌లో. ఇంకా ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం స్కాన్ చేసినప్పుడు కూడా మనకి సెప్టేట్ యూట్రస్ అంటారనమాట. అంటే నార్మల్‌గా ఏంటి అంటే యూట్రస్‌లో ఒక 2 హాఫ్స్ ఫ్యూజ్ అయిపోయి ఆ లోపల పార్ట్ అనేది మనకి కనిపించకుండా రిజాల్వ్ అయిపోవాలనమాట. సో, నార్మల్ ఎనాటమీ అనేది అట్లా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవ్వచ్చు అంటే ఆ ఫైబ్రస్ టిష్యూ అనేది అలానే ఉండిపోయి అదొక గోడలాగా కనిపించవచ్చు అనమాట. సో, దీన్ని సెప్టేట్ యూట్రస్ అంటాం. సో, దీనివల్ల ఏమవ్వచ్చు అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ మనం డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. సో, అది నిజంగా గోడలాగా ఉందా లోపల, లేదు అంటే ఆ యూట్రసే 2 రకాలుగా చీలిపోయి ఉందా అంటే బైకార్నియేట్ యూట్రస్ అంటామన్నమాట. సో, ఫస్ట్ మనం డయాగ్నోసిస్ అనేది నిర్ధారించుకోవాలన్నమాట. 3D స్కాన్ అట్లా చేసుకొని. సో, అది మనకి కన్ఫర్మ్‌గా సెప్టేట్ యూట్రసే అంటే ఇప్పుడు సెప్టమ్ అనేది ఎంత లెంత్ ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. సో, కొన్నిసార్లు చాలా చిన్నగా ఉండొచ్చనమాట సెప్టమ్. మనకి లెస్ దాన్ 1 సెంటీమీటర్ అంటే అట్లాంటి సెప్టమ్స్ వల్ల మనకి పెద్ద అంటే ఈ రిప్రొడక్టివ్ అవుట్‌కమ్స్ అంటే కొంచెం అబార్షన్స్ ఇట్లా జరిగే ఛాన్సులనేవి ఏమీ ఉండకపోవచ్చనమాట. సెప్టమ్ లెంత్ అనేది తక్కువున్నప్పుడు దాన్ని వదిలేసేయొచ్చు. కాకపోతే కొన్నిసార్లు మనకి సెప్టమ్ అనేది లెంత్ ఎక్కువుండొచ్చనమాట. కొన్నిసార్లు అది పార్షియల్ సెప్టమ్, కంప్లీట్ సెప్టమ్. కంప్లీట్ సెప్టమ్ అంటే కింద మనకి సర్విక్స్ వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చనమాట. అంటే గర్భాశయం మొత్తంలో. సో, అట్లా ఉంటే మనం కంపల్సరీగా దాన్ని తీయించుకోవాలి. ఎందుకు అంటే మనకి కంప్లీట్ సెప్టమ్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకది ఇన్‌ఫర్టిలిటీకి దారి తీయొచ్చు. ఒకవేళ మనకి అది ఏంటి అంటే అబార్షన్స్ అవ్వచ్చు. సో, అట్లా ప్రాబ్లమ్ ఉండొచ్చనమాట. లేదు మనకి సెప్టమ్ అనేది పార్షియల్ సెప్టమ్ ఉందనుకోండి. దానివల్ల కూడా మనకి కొన్నిసార్లు అబార్షన్స్ అవ్వచ్చు. లేదు మనకి గర్భిణి అనేది వచ్చినా కూడా మనకి బిడ్డ అడ్డం తిరగడము, లై అనేది డిఫరెంట్‌గా ఉండడము, ప్లాసెంటా అనేది అతుక్కుండడము అంటే ఇది బ్లీడింగ్ అనేది అవ్వడము రిటైన్డ్ ప్లాసెంటా వల్ల. సో, అట్లా మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చనమాట. సో, ఎప్పుడైనా మనకి సెప్టమ్ అనేది డయాగ్నోసిస్ అనేది కరెక్ట్‌గా నిర్ధారించుకున్నామా లేదా? సో, అది కంప్లీట్ ఉందా? పార్షియల్ ఉందా సెప్టమ్? సో, మనకి లెంత్ ఎంత ఉంది? సో, దాన్ని బట్టి మనకి ఇంతకుముందు హిస్టరీ ఏమైనా ఉందా? సో, ఊరికే అబార్షన్స్ అయ్యే హిస్టరీ. దాన్ని బట్టి మనం ఆ సెప్టమ్ సర్జరీ అనేది ఎంతవరకు చేయించుకోవాలి అనేది మనం డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలి.